పాతకాలంలో ఎండలో ఎంతసేపు పనిచేసినా అలసిపోకుండా నీరసించిపోకుండా ఎంతసేపు అయినా ఎంత పనైనా ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో ఇంట్లో ఉంటూ ఏసీలో పనిచేసినా కూడా త్వరగా అలసిపోతున్నాం కదా. మరి అప్పట్లో మన తాతలు అమ్మమ్మలు ఎండలో పనిచేసినా గట్టిగా ఉండడానికి కారణం వాళ్ళు తినే తిండే. ఇప్పుడంటే ఎన్నో రకాల జ్యూస్లని ఎనర్జీ డ్రింక్లని అని ఎన్నో ఉన్నాయి, కానీ వాళ్ళు ఆ కాలంలో ఎంతో ఈజీగా అవైలబుల్గా ఉండే వస్తువులతో ఇంట్లోనే చేసే తీయని పుల్లపుల్లని జాగరి జ్యూస్ని ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తా. ముందుగా బెల్లాన్ని చిల్డ్ వాటర్లో నానబెట్టుకోవాలి 15 నిమిషాలు. 15 నిమిషాల తర్వాత మిక్సీ జార్లో బెల్లం నీరు, అలాగే పుదీనా, అల్లం ముక్క, చిటికెడు జీలకర్ర, అలాగే ఒక పిండుకొని గింజలు తీసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలోకి వడకట్టేసుకొని పిప్పినంతా కూడా పిండేసుకోవాలి. వడకట్టేసుకున్నాక సరిపడా నీళ్లు, అలాగే చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, టేస్టీ జాగరి జ్యూస్ రెడీ అనమాట. ఎంత నీరసం ఉన్నా అలాగే ఎంత అలసిపోయినా కూడా ఇది ఒక గ్లాస్ తాగండి, చల్లగా ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ఈ తీయని పుల్లపుల్లని చల్లని ఈ జాగరి జ్యూస్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయడం. వీడియో నచ్చిందా? లైక్ అండ్ సబ్స్క్రైబ్.